హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. క్రోధము క్రూరమైనది, కోపం వరద వలె పొర్లునది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? మనం ఇదే వచనం కనుక ఇంగ్లీష్ వెర్షన్లో చూస్తే, వ్రాత్ ఈజ్ క్రూయల్ అండ్ యాంగర్ ఈజ్ అవుట్రేజియస్, బట్ హూ ఈజ్ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ఎన్వీ? క్రోధం అనేది క్రూరమైంది, కోపం అనేది వరదలాగా పొర్లుతుంది, కానీ రోషం ముందు ఎవరు నిలబడగలరు? సో రోషం అనేది ఇంగ్లీష్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఎన్వి అంటే జెలసీ. సో జెలసీ ముందు ఎవరు నిలవలేరు. అంటే జెలసీ అనేది కోపం క్రోధం కంటే కూడా ఇంకా చాలా చెడ్డది. సో మనం ఇంకో దగ్గర సామెతల్లోనే చూడవచ్చు, జెలసీ అసూయ అనేది మరణం అంత చెడ్డది అని. సో మనము ఇతరుల పైన ఎప్పుడు కూడా జెలసీ కలిగి ఉండకూడదు. సో మనము చూసుకున్నట్లయితే మనం కోపం కలిగినా కానీ మనము రాత్రి పండుకునే లోపు ఆ కోపాన్ని తీర్చేసుకోవచ్చు. అండ్ మనకు క్రోధం ఉన్నా కానీ అది మనము వెంటనే పోగొట్టుకునేలాగా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ జెలసీ అనేది ఎప్పుడు రాణించుకోకూడదు. జెలసీ అనేది చాలా చాలా దారుణమైనది. సో మనకు ఒకవేళ కోపం కనుక అది వరద వల్లే పొంగి, లేదంటే క్రోధం అనేది క్రూరంగా ఉప్పొంగింది అనుకుంటే అంతకంటే దారుణంగా ఉంటుంది జెలసీ అనేది. సో అంటే జెలసీ అనేది మనకు ఒక డిజాస్టర్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఒకవేళ కోపం వస్తే అదొక వరదలాగా మన ఫీలింగ్స్ అన్నిటినీ అది ముంచేస్తుంది అని మనకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ జెలసీ వస్తే ఇంకా అసలు అది అంతకంటే దారుణంగా అసలు అవేవి ఇంకా లేకుండా పూర్తిగా తీసేసేలాగా మనకు అసలు మంచి ఫీలింగ్ అనేది, మంచికి చెడ్డుకి పెద్ద తేడా ఏం తెలీదు. మనము ఎవరిపైన అయితే ఆ జెలసీ కలిగి ఉంటామో వాళ్ళు తగ్గాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అనే దానికి మనము ఎంతటి ఎక్స్ట్రీమ్ లెన్స్కైనా వెళ్తాము. సో ఇలాంటివన్నీ ఉండకూడదు అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో మనము జెలసీ కలిగి ఉండకుండా మనం ఎప్పుడు దేవుని ప్రేమను కలిగి ఉంటే ఏమవుతుందంటే మనం ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడవచ్చు, మనం ఇంకా గొప్పగా ఎదగవచ్చు. ఇతరులు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎదగవచ్చు. అండ్ ఇతరులను కూడా మనం అనేకులను దేవుడైన యేసు ప్రభువారి మార్గంలోకి నడిపించవచ్చు. సో అది ఎంతో గొప్పది. అలా కాకుండా మనం జెలసీ కలిగి ఉంటే మనం ఎలాగైనా ముందుకు వెళ్ళలేము, వెళ్ళే వాళ్ళని ఎలాగైనా తగ్గించాలనుకొని మన టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఒకవేళ మనం జెలసీ పడుతున్న వ్యక్తి ఒకవేళ దేవుడైన యేసు ప్రభువారిని నమ్ముకొని ఉంటే ఇంకా అంతే, మన టైం మొత్తం వేస్ట్. ఇంకా వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు కానీ మనం మాత్రం ఇంకా ఎదిగేదేం ఉండదు. సో ఇట్లాంటివి మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. టైం వేస్ట్ చేసుకోవడం అనేది చాలా బ్యాడ్ అండ్ అది మనకు ఏ రకంగా కూడా ఉపయోగపడదు. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా జెలసీ కలిగి ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా ఇతరుల పట్ల జెలసీ కలిగి ఉండకుండా మీరే కాపాడండి తండ్రి. యేసయ్య, మేము తప్పకుండా ఇతరులను మీ ప్రేమతో ప్రేమించేందుకు సాయం చేయండి. తద్వారా మేము కూడా గొప్ప ఎత్తులకు ఎదిగేందుకు సాయం చేయండి. మీకు సాక్షిగా ఈ భూమిపైన గొప్పగా జీవించేందుకు సాయం చేయండి. ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా జీవించేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.